నమస్కారం. మనమిప్పుడు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అత్యంత వేగంగా రూపుదిద్దుకుంటున్న ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ముందు ఉన్నాం. అదే తుళ్లూరు సమీపంలోని అంతర్జాతీయ స్థాయి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ CFSL. నిర్మాణ పనులు ఎంత శరవేగంగా జరుగుతున్నాయో నేను చూపిస్తున్న ఈ వీడియో అర్థమవుతుంది. APCRDA ప్రధాన కార్యాలయం తర్వాత అమరావతిలో ఇంత వేగంగా నిర్మితమవుతున్న రెండో భవన సముదాయం ఇదే కావడం విశేషం. నిర్మాణ విశేషాలు ఒకసారి చూస్తే, సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో 90 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ అత్యాధునిక ల్యాబ్లో ఇప్పటికే కీలక దశలు పూర్తయ్యాయి. ముఖ్యంగా బ్లాక్ అప్డేట్ చూస్తే ఈ భవనానికి సంబంధించిన ఎలివేషన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం లోపల ఇంటీరియర్ వర్కులు ముమ్మరంగా సాగుతున్నాయి. అధికారుల సమాచారం ప్రకారం మార్చి నెలలోనే ఈ బ్లాక్ను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇక B అండ్ C బ్లాకులు, ఈ 2 బ్లాకుల నిర్మాణ పనులు కూడా ఏమాత్రం తగ్గకుండా సమాంతరంగా అంతే స్పీడ్గా జరుగుతున్నాయి. ఈ ల్యాబ్ ఎందుకు ఇంత ప్రత్యేకమంటే, ఇది కేవలం ఒక భవనం కాదు, నేరస్తుల గుండెల్లో వణుకు పుట్టించే అత్యాధునిక ఆయుధం కూడా. హత్యలు, అత్యాచారాలు, దొంగతనాల వంటి కేసులే కాకుండా ప్రస్తుత కాలంలో సవాల్గా మారిన సైబర్ నేరాలు, నార్కోటిక్స్ డ్రగ్స్ కేసుల్లో కీలక ఆధారాలను గుర్తించడంలో ఈ సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కీలక పాత్ర పోషించనుంది. మరో గర్వించదగ్గ విషయం ఏమిటంటే, ఇలాంటి అధునాతన ల్యాబ్లు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 7 నగరాల్లో చండీగఢ్, ఢిల్లీ, భోపాల్, పుణే, కోల్కతా, గువాహటి, హైదరాబాద్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇలైట్ జాబితాలోకి మన అమరావతి కూడా చేరబోతోంది. తుళ్లూరు సమీపంలోని N14 రోడ్డు వెంబడి నిర్మిస్తున్న ఈ ల్యాబ్ భవిష్యత్తులో దేశంలోనే అత్యుత్తమ నేర పరిశోధనా కేంద్రంగా నిలవబోతోంది. మొత్తానికి మార్చి నెలలో మొదటి బ్లాక్ అందుబాటులోకి వస్తుండటంతో అమరావతి నిర్మాణాల్లో ఇది ఒక పెద్ద ముందడుగు అని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని రాజధాని అమరావతి అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి.